ప్రతినిత్యం శుభ్రం చేసే మున్సిపల్ కార్మికుల జీవితాలు విషాదంగా మారాయి. కనీసం జీతం కూడా అందకుండా వారి కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి నెలకొంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె కేవలం ఉద్యోగ సమస్యగా మాత్రమే మిగలడం లేదు. జీతాలు చెల్లించకపోవడం వల్ల కార్మిక కుటుంబాలు ఎలా ఛిద్రమవుతున్నాయో చోటు చేసుకున్న ఓ ఘటన స్పష్టంగా చూపించింది. సమ్మె ప్రాంగణంలో ఆగని కన్నీళ్లు. కాగజ్నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీకి చెందిన కాశిపాక మల్లేష్ మున్సిపాలిటీలో 20 ఏళ్లకు పైగా కాంట్రాక్టు కార్మికుడుగా పనిచేస్తున్నాడు. 5 నెలలుగా జీతాలు రాకపోవడం, ఈఎస్ఐ, పిఎఫ్ పెండింగ్ లో ఉండటంతో కార్మికులతో కలిసి అతడు సమ్మెబాట పట్టాడు. సమ్మెలో భాగంగా గత 4 రోజులుగా మల్లేష్ ఇంటికి వెళ్లలేదు. భర్త ఇంటికి రాకపోవడం, పిల్లల భయాలు, ఇంటి ఖర్చుల ఒత్తిడి భరించలేక మల్లేష్ భార్య కళావతి మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో సమ్మె ప్రాంగణానికి వచ్చింది. భర్తను చూడగానే ఆమె అదుపు తప్పింది. అతడిని పట్టుకొని రోధిస్తూ, నువ్వు ఇంటికి రాక 4 రోజులైతుంది, సమ్మె దగ్గరనే ఉంటావా? మాకు ఇంటి దగ్గర భయమైతుంది, కడుపు నిండా తినలేకపోతున్నాం, కంటి నిండా నిద్ర రావడం లేదు, చిన్న బిడ్డ నాన్న అని ఏడుస్తోంది, ఫీజు కట్టాలని డబ్బుల కోసం చూస్తోంది, నువ్వొస్తే డబ్బులు ఇస్తావని ఎదురు చూస్తోంది, ఇంకెప్పుడు వస్తావయ్యా అని విలపించింది. కళావతి రోధన అక్కడున్న తోటి కార్మికులనే కాదు, స్థానికులను కూడా కలిచివేసింది. సమ్మె ప్రాంగణం క్షణాల్లో నిశ్శబ్దంగా మారిపోయింది. కొందరు కార్మికులు కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమెను సముదాయించారు. ఇంటికి వస్తాడులే అమ్మా, భయపడకు, ఎవరికి ఏం కాదులే అంటూ ఆమెను ఇంటికి పంపించారు. కానీ ఆమె వెళ్లిపోయిన తర్వాత కూడా ఆవేదన అక్కడ మిగిలిపోయింది. మల్లేష్ 20 ఏళ్లుగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు. రోజు తెల్లవారుజామునే పని మొదలుపెట్టి పట్టణాన్ని శుభ్రంగా ఉంచే కార్మికుల్లో అతడొకడు. అలాంటి కార్మికుడికి 5 నెలలుగా జీతం ఇవ్వకపోవడం ఏంటని, అన్యాయమని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల ప్రకారం జీతాలతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ కూడా నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేదు. పిల్లల చదువులు నిలిచిపోయే దశకు చేరుకున్నాయి. మల్లేష్, కళావతికి 3 ఆడపిల్లలు. పెద్ద కుమార్తె మౌనికకు గత ఏడాది మే 14న వివాహమైంది. రెండో కుమార్తె మనూష హైదరాబాదులో పీజీ చదువుతోంది. చిన్న కుమార్తె అఖిల వరంగల్లో డిగ్రీ చదువుతోంది. ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేక 3 రోజుల క్రితమే అఖిల వరంగల్ నుండి కాగజ్నగర్కు వచ్చింది. తండ్రి సమ్మెలో ఉండటంతో ఆమె చదువు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. కాగజ్నగర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 5 నెలల వేతనాలు పెండింగ్, ఈఎస్ఐ, పిఎఫ్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ 17 రోజులుగా నిరాబాధిక సమ్మె నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం కార్మికుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. మల్లేష్ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టం ఒక్క కుటుంబానిదే కాదు, కాగజ్నగర్లోని కార్మిక కుటుంబాల జీవన వాస్తవం ఇదే. రోజు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే చేతులే నేడు అప్పులు, ఆకలి, ఆందోళనతో వణుకుతున్నాయి. జీతాలు ఇవ్వకపోవడం ద్వారా ప్రభుత్వం కార్మికులను మాత్రమే కాదు, వారి పిల్లల భవిష్యత్తును శిక్షిస్తున్నట్టే అవుతోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా స్పందిస్తారా? కన్నీళ్లతో నిండిన సమ్మె ప్రాంగణం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు విడుదల చేస్తారా? ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లిస్తారా? లేదా ఇలాంటి హృదయ విదారక ఘటనలు మరిన్ని జరిగేంత వరకు వేచి చూస్తారా అన్న ప్రశ్నలు కాగజ్నగర్లో ప్రతిధ్వనిస్తున్నాయి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.